దయానంద్ గారు ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. విజయ్ బాగున్నావా? ఏమంటున్నారు? మా దగ్గర రాలేదు. నిన్న మరి చెప్పలేదు మరి. విజయ్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హలో హలో వస్తున్నాడు, వస్తున్నాడు. రైట్. Good morning, good morning. Praise the Lord. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. Praise the Lord, praise the Lord. Good morning. Praise the Lord. Very, very good Praise the morning. Lord. Praise the Lord, Aigaru. Good morning to all those who are in India and Morning, good evening to all those who are in Western countries. Thank you so much for joining today. And today we are going to have a wonderful and powerful program. And thank you so much for joining today. So thank you so much. Today we are going to have a wonderful program and people are ready to sing and people are ready to worship, lead us into worship, and people are ready to pray, and powerful God's word is ready. Amen. If you are ready, God is ready. Amen. So today థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఈరోజు మనం అద్భుతకరమైన మంచి కార్యక్రమాన్ని మనం జరిగించుకోబోతున్నాం. సో ఐ వుడ్ రిక్వెస్ట్ పాస్టర్ రవి కిరణ్ గారు ఫ్రమ్ గుంటూరు. Pastor Ravi Kiran from Guntur, would you please pray and start this program? Yeah. Thank you very much, sir, to give me this opportunity. Okay, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రములు నాయన. ఉదయకాల సమయంలో ప్రభువా ఇదిగో మరొకసారి మీ సన్నిధిలో కూడి ఈ విధంగా నీ నామాన్ని స్తుతించడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన కొరకై వందనాలు తండ్రి. నాయన ఇదిగో ప్రభా, పవర్ ప్యాక్డ్ పాస్టర్స్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ద్వారా ఇంచుమించుగా 500 మంది సేవకులు కలిసి అయ్యా ఇదిగో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మీ స్తోత్రాలు. ఈరోజు నాయన అద్భుతమైన వాక్యాన్ని అందించిన ఉన్న అయ్యా మీ దాసులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, నీ స్తోత్రాలు. అయ్యా ఇదిగో 500 మంది నాయన అయ్యా ఇక జూమ్ మీటింగ్ ద్వారా గ్యాదర్ అవటానికి నాయన ఒక ఆలోచన ఇచ్చి నాయన ఇదిగో వారిని ఆత్మీయంగా బలపరచాలనే అయ్యా ఇదిగో ఒక ఆలోచన ఇచ్చి నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్న మీ దాసులు, అభిషక్తులు నాయన ఇదిగో నాయన సాల్మన్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, నీ స్తోత్రాలు. నీ ఆత్మతో అభిషేకించండి. ఉదయకాలపు నాయన మా అందరికీ కావలసిన వర్తమానాన్ని మీరు అందించండి, బలపరచండి నాయన. మీకు స్తోత్రాలు. గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యం నాయన మా ఆత్మీయ జీవితంలో నాయన ఇదిగో మా సంఘాలలో ఉపయోగకరంగాను నాయన ఇదిగో మమ్మల్ని బలపరిచేదిగా ఉండటానికి కృప అనుగ్రహించండి. పాటల ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి ఆయన. ఇదిగో స్తుతి ఆరాధన ద్వారా నీ నామానికి ఘనత వచ్చినట్టుగా కృప దయచేయండి ఆయన. ఇదిగో చివరి ప్రార్థన ఆశీర్వాదం అంతవాటికి నాయన మీ కృపాక్షేమాలు మా వెంట ఉంచండి. కేవలం ఈ ప్రోగ్రాం ద్వారా అనేక మంది ఆదరించబడాలి, అనేక మంది ప్రభువా దీవించబడాలి, అనేక మంది నాయన బలపరచబడినట్లుగా కృప దయచేయండి. ఆయనకు ఆరాధన చేస్తున్న మీ దైవ సేవకులు పాల్ గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్న ప్రభువా, నీ స్తోత్రాలు. ఆయన ఇదిగో కృప చూపించండి ఆయన. ఇది వారి స్వరములు ముట్టండి ఆయన. అద్భుతంగా నాయన నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉండటానికి కృప అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని ప్రార్థనతో నాయన ఇది ఉదయకాలం నాయన మీ సన్నిధిలో వేడుతూ ఉండగా ఈ కార్యక్రమం అంతటి ద్వారా కేవలం నీ నామానికి మహిమ, కూడిన మా అందరికీ దీవెన, ఏర్పాటు చేసిన మీ దైవదాసులకి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి బలపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Amen. Amen. Thank you so much. Thank you so much, Pastor Garu. Today we are going to have a praise and worship by Pastor
Reverend M.B. Paul Garu and Sister Radhika and their family. Kristu Krupa Pradhana Mandiram, Hyderabad. They are going to lead us into praise and worship. Pastor Garu, are you ready? Pastor Reverend M.B. Paul Garu and team, are you ready? Anna, praise the Lord, Anna. Praise the Lord. Who is that? వందనాలన్నా Pastor M.B. Paul Garu, are you ready? సార్ వందనాలు సార్ Unmute చేసుకోండి దయచేసి. ప్రైజ్ లార్డ్ అయ్యారు. థాంక్యూ అయ్యా. Yes sir, this is your time. ప్రైజ్ లార్డ్ అయ్యా. Praise the Lord, Anna. I am Srinu Nayak. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతలు. ముఖ్యంగా సాల్మన్ అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు, వారికి, వారి కుటుంబానికి, వారి టీంకు, జూమ్ లో పాల్పొందుతున్నటువంటి దైవజనులందరికీ ప్రత్యేకమైనటువంటి శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి, దేవుడు మనల్ని బ్రతికించిన విధానమును బట్టి ఈ సమయంలో నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయాన్ని పాట పాడుతూ ప్రభు యొక్క నామాన్ని మనము మహిమపరుచుకుందాం.
దేవుడికి మహిమ. రెండో పాట పాడుకొని నామాన్ని మహిమపరుచుకుందాం. థ్యాంక్ యూ జీసస్. నిత్యము నిలిచేది నీ ప్రేమ యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాట యేసయ్యా అని పాట పాడి ప్రభు యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. థ్యాంక్ యూ జీసస్.
Amen. Amen. Thank you so much, Pastor Garu. Thank you so much. Take a break. In the like now, we have a pastor from Mangalagiri, Andhra Pradesh. Pastor Karnanidhi Garu is going to share his testimony. Pastor Karnanidhi Garu, are you ready? Pastor Karnanidhi Garu, Pastor Karnanidhi Garu సాక్ష్యాన్ని పంచుకోబోతున్నారు. మంగళగిరి ప్రాంతంలో ఆయన పరిచర్య జరిగిస్తున్నారు. సో కరుణానిధి గారు, పాస్టర్ కరుణానిధి గారు is going to share his testimony. Yes sir, this is your time. Take a couple of minutes. ప్రైజ్ ది లార్డ్ అండి. Yes. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటగా మా మినిస్ట్రీ దైవజనులు, వ్యవస్థాపకులు మరి సాల్మన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దైవజనులను అనుదినము పలకరిస్తూ యోగక్షేమాలను తెలుసుకుంటున్న అనిల్ గారికి కూడా వందనాలు. ఈ మా మినిస్ట్రీకి మొట్టమొదటిగా పరిచయం చేసిన ప్రసాద్ పాల్ మరి వారికి ప్రత్యేకమైన వందనాలు కూడా తెలియజేస్తున్నాము. అపోస్తల ప్రేయర్ టీం ద్వారా ఈ పరిచయం జరిగింది. మరి ప్రభు సన్నిధానములో మంగళగిరి మరి ఆయా ప్రాంతాల పరిచర్య చేసుకుంటున్నాము. ఆ యొక్క పరిచర్యలో మరి దైవజనులు ప్రసాద్ పాల్ గారు దేవుని యొక్క సన్నిధానములో ఈ మినిస్ట్రీకి జూమ్ యాప్ ద్వారా పరిచయం చేశారు. ఈ పరిచయం చేసిన తర్వాత మరి దేవుని యొక్క సన్నిధానములో ఈ వాక్యాలు వింటున్నప్పుడు చాలా ఆనందంగా దేవుని యొక్క సన్నిధిలో నిలిచిన వారుగా ఉన్నాం. ఈ యాప్ ద్వారా మేము మొట్టమొదటిసారి విన్నప్పుడు చాలా సంతోషపడిన వారుగా ఉన్నాం.
ఆ తర్వాత మరి దైవజనులు అన్నాను, మరి ఇది వ్యాప్ను లింక్ను మరి అనేకులకు కూడా ఇస్తే మరి బాగుంటుందని అన్నప్పుడు వారు కొద్దిగా అవకాశం ఇచ్చినట్లుగా చెప్పారు. సరే చెప్పండి పాస్టర్ గారు అన్నప్పుడు మరి నా ద్వారా ఇంచుమించు ఒక 30 మందికి ఈ లింక్ను పంపించడం జరిగింది. మన మినిస్ట్రీని అనేకులకు తెలియచెప్పడం జరిగింది. వారిలో ఆసక్తికరంగా కొంతమంది మరి వింటూ ఉన్నారు. అప్పుడు వారి యొక్క ఆసక్తిని మేము చూస్తున్నాను. మరి ముఖ్యంగా నా ఆసక్తి దైవజనులు మరి ఇన్ని దేశాలను మరి కలిపి మాట్లాడటం అంటే ఎంతో సంతోషకరమైనది. మరి ఈ రోజున నేను దైవజనులు ద్వారా ప్రేరేపించబడి మరి అనిల్ గారు చెప్పిన రీతిగా వారు ప్రార్థన చేసి దైవజనులు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారు, మీరు వాక్యం చెప్పాలన్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఇన్ని దేశాలు మరి కలిసి ఆ 500 మధ్య సాక్ష్యం చెప్పటం అంటే చాలా సంతోషపడ్డాను, ఆశ్చర్యపోయాను. మరి ఎక్కడో మారుమూల గ్రామంలో ఉంటున్న మమ్మలను ఈ రోజున మా మినిస్ట్రీ ద్వారా ఇంతమందికి పరిచయం చేయటం సంతోషకరమైనది. ముఖ్యంగా ఈ యొక్క వాక్యాల ద్వారా మేము ఎంతగానో బలపడుచున్న వారిగా ఉన్నాం. దైవజనులు రాకడ గురించి మరి ఈ యొక్క రాకడ దినాల్లో దైవజనులు ఎలా ఉండాలన్న అనుభవం గురించి ఎక్కువగా వారు తెలియచెప్పటం చాలా సంతోషకరమైనది. మరి ముఖ్యంగా వారు దైవజనులను పలు విధముగా హెచ్చరిస్తూ వాక్యాల ద్వారా మేలుకొలుపుతున్న యొక్క విధానం ఎంతగానో నన్ను బలపరుచుతున్న విధానం నాకు ఆకర్షితంగా నిలిచినది. నాతోటి దైవజనులు కూడా ఆకర్షితంగా నిలిచిన వారుగా ఉన్నారు. ఈ దినాల్లో పలు విధముగా ఆసక్తి చూపుతూ ఇతర ఆశించేవారు కాకుండా మమ్మలను ఈ రోజున ప్రపంచ దేశాల్లో పరిచయం చేసి మరి అనుదినము కూడా దేవుని వాక్యాలతో బలపరిచే యొక్క విధానంలో నిలబెట్టినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. మరి అందుకు మరి యొక్క సాల్మన్ గారికి, దైవజనులు సాల్మన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దైవజనులు అనేక విధముగా మరి హెచ్చరిస్తూ రాకడ సూచనలను ఈ కరోనా వైరస్ యొక్క దినాల్లో కూడా మరి ఎలా మేలుకొలిపి ఉండాలనే యొక్క విధానం కూడా వారు తెలియచెప్పిన యొక్క తీరును బట్టి చాలా సంతోషించాం. అంతేకాక మినిస్ట్రీలో మరి యొక్క చాలా వారి ద్వారా ఆధ్యాత్మికమైన మేలులను, శారీరకమైన ప్రతి ఒక్క అవసరతలను వారు తీర్చుచు అనేక దైవజనులను బలపరుచుతున్న యొక్క తీరును చూసి ఇంకా సంతోషం వేసింది. ఈ రోజున మా నుండి మీకు ఏం కావాలని ఆశిస్తున్నారని అడిగినప్పుడు ఇతరులు చాలా మంది మరి మాకు అప్లికేషన్స్ పెట్టినప్పుడు వారు మా యొక్క అప్లికేషన్స్ అన్నిటిలో కూడా కేవలం మేము సాహసము, ఆధ్యాత్మికమైన స్థితిని కోరుకున్న వారిగా ఉన్నాం. ఎందుకంటే వారు ఈ యొక్క దినాల్లో మరి ఎక్కడో ఉండి కూడా మన రాష్ట్రాల్లో, మన భారతదేశంలో దైవజనులను మేలుకొలుపుతూ, హెచ్చరిస్తూ నడిపించుతున్న యొక్క తీరు ఎంతో ఆధ్యాత్మికంగా నిలిచినది. 2 దైవజనులను వారి యొక్క ఆర్థిక సమస్యలను ఆ చర్చెస్ మినిస్ట్రీస్ లో వెనకబడిపోయి ఇబ్బందులు పడుతున్న దైవజనులను మరి దేవుని చేత పిలువబడిన సేవకులను వారు ఏ విధం చేతనైనా ప్రోత్సాహకరంగా ఆసక్తికరంగా ఉన్న ప్రతి ఒక్కరికి వారి చేయూతను అందిస్తూ నిలబెడుతున్నందుకు ఇంకా సంతోషకరంగా ఉన్నది. దైవజనులను అది అనుక్షణము మరి ఆధ్యాత్మికంగా ఎంతగానో పలకరించుచున్న యొక్క తీరులో ప్రార్థన, శక్తి కలిగిన దైవజనుల యొక్క సాహసం ఉన్నప్పుడు నేను ఏంటనుకున్నాను, మరి ఆ శక్తి కలిగినది అన్నది వారు ఎంతగానో దాని గురించి ఉపదేశించుతున్న తీరును చూసి పౌలు చెప్పగలిగిన వారుగా ఉన్నారు. నన్ను బలపరచువాను ఎందు నేను సమస్తమును చేయగలుగుతానని. అలాగనే మరి దైవజనులు సమస్తమును దేవుడు వారిని బలపరిచే కొలది భారతదేశంలో సువార్త ఈ టెక్నాలజీని ఉపయోగించి మారుమూల గ్రామంలో కూడా ఈ రోజున సిగ్నల్ అందని ప్రాంతాల్లో కూడా వారు వాక్యం వింటున్నారంటే ఈ మినిస్ట్రీ ద్వారా ఎంతో సంతోషపడుతున్నాం. చాలా ఆశ్చర్యమైన కార్యాన్ని ప్రభు వారి ద్వారా జరిగిస్తున్న వారుగా ఉన్నారు. ఇంకొన మారుమూల గ్రామంలో అనేకమైన వారి యొక్క పరిచర్య విషయాల్లో సంఘాలను మరి ఉజ్జింప చేయటానికి, బలహీనమైన వారిని బలపరచటానికి వారు తీసుకున్న యొక్క చేయుత కార్యాలను బట్టి ప్రభువుని ఎంతగానో గణపరుచున్న వారిగా ఉన్నాం. అంతేకాక అనిల్ గారు మరి 2 రాష్ట్రాల్లో కూడా
దైవజనుల యోగక్షేమాలను వారు తెలుసుకొనొచ్చు. ప్రతి ఒక్కరికి మరి ఫోన్ కాల్స్ చేసి వారిని నిలబెట్టి మరి దైవజనుడ మీరు కష్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా ఉండాలని వారు పలకరించడం యొక్క తీరు కూడా మాకు చాలా ఆనందంగా సంతోషకరంగా నిలిచినది ఉన్నది. మా మినిస్ట్రీలో చాలా ఆధ్యాత్మికమైన స్థితిని ప్రతి ఒక్క వారి యొక్క అవస్థతులను క్షేమాలను తెలుసుకోవటము, వారి కొరకు అనుదినము ప్రార్థించటం చాలా సంతోషకరంగా ఉన్నది. శక్తివంతమైన కార్యాలను మరి ఇంకను వారు చేస్తుండగా అనగా ఈ ప్రార్థన అనంతరం విజ్ఞాపనలు చేపించటం, మరి దేశం యోగక్షేమాలను ప్రతి సేవకుని యొక్క బాధ్యతలను వారు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాతో పాటు ఒక 30 నెంబర్స్ దైవజనులు కలిసిన తర్వాత వాళ్ళు కూడా మరి ఈ యాప్ ద్వారా వారు కలిసి వారు అంటున్నారు చాలా ఆధ్యాత్మికమైన వాక్యాలను ఈ దినాల్లో మేము వింటున్నాం. మరి సేవకుడు నిద్రపోతున్న సమయం కాదు, మేలుకొలిగి శక్తి కలిగి మరి ప్రార్థించాలి, మరి ఎక్కువగా దేశం కొరకు ప్రార్థించాలి. మరి అపవాది ఇసురుతున్న ఈ యొక్క వైరస్ విధానాల్లో ప్రార్థన అనుభవాలు కలిగి ఉండాలని హెచ్చరికలు వారు చెప్తున్న మాటలు విని సేవకులు ఎంతగానో సంతోషపడుచున్న వారుగా ఉన్నారు. మరి అంతేకాక దైవజనుల ద్వారా మరి చాలా ఆధ్యాత్మికమైన మెసేజ్లను యూట్యూబ్ ద్వారా కూడా మేము చూస్తూ సంతోషపడుచున్న వారు. ఎందుకంటే వారు ప్రతి ఒక్క విషయాన్ని ఇలా రికార్డ్ చేసి పంపించటం ద్వారా కూడా మేము బలపడుచున్న వారుగా ఉన్నాం. అంతేకాక మా మినిస్ట్రీ కూడా ఎన్నో కార్యాలు చేస్తున్నారు. మరి ఇటు చిన్న సాక్ష్యాన్ని దేవత దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. Amen. Thank you so much, Pastor Garu, for your gracious words. Those who cannot understand his language, I just want to share a glimpse out of his testimony. His name is Karunanidhi. He is doing ministry in a small town, and he came to know about this Zoom meeting through one of his pastor friend, and then he attended first. When he attended first, he was really encouraged by listening to the preachings of the pastors, and he was really encouraged and the way we conduct, and he was really blessed. So then immediately he started informing to some of his friends and pastors to encouraging them to join in Mum Ministry prayer this Zoom meeting. So it has been great blessing and great encouragement for all the pastors, those who are in remote places, even without any facilities. And we are very happy to be partner or participate in this meeting. We are blessed. Thank you so much for giving us this opportunity. That's what he said. Thank you, Pastor Garu. Thank you so much for your good words. Okay, before we go into further, I just want to share with you some of the announcements. Please listen. You are the power-packed pastor. You are not what people calls you, but you are what God calls you. You are the power-packed pastor. God call you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్ను ఏమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్ను ఏమని పిలుస్తాడో అదే నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువులతో ఈ భూమి మీద పోరాడటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పాటు చేసుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యోధుడవు. Please remember announcements. This is God's time. So please sit in your room and concentrate. Don't walk here and there and don't show anything like inappropriate things in the camera, because all the world is watching you. దేవుడు అనేక మంది మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి అభ్యంతరకరమైన విషయాలు ఏవి కూడా మీరు కెమెరాలో చూపించవద్దు. ప్రపంచవ్యాప్తంగా మరి ఆఫ్రికా నుండి, పాకిస్తాన్ నుంచి, ఇండియా నుంచి, అమెరికా, కెనడా నుంచి అనేక మంది జాయిన్ అవుతున్నారు కాబట్టి మీరు అన్నెసరీ విషయాలన్నీ కూడా కెమెరాలో చూపించవద్దు. కూర్చోండి ఒక రూమ్ లో, ప్రశాంతంగా కూర్చోండి. గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. దేవుడు మీ అందరితో మాట్లాడబోతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు దొరుకు కాలమందు ఆయన్ని వెతకాలి అని. కాబట్టి ఈ సమయంలో ఆయన సిద్ధంగా ఉండగా ఆయన మాట వినటానికి, ఇఫ్ యు ఆర్ రెడీ, గాడ్ ఈస్ రెడీ. ఇఫ్ యు ఆర్ రెడీ అండ్ గాడ్ ఈస్ రెడీ, what will happen? You will receive the power of the Lord. Amen. దేవుని యొక్క శక్తిని నువ్వు
పొందుకుంటాం. దయచేసి గమనించండి, ఈ వీడియోలన్నీ కూడా యూట్యూబ్ లో మమ్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ లో ఉన్నాయి. మీరు తర్వాత కూడా యూ కెన్ వాచ్ లేటర్ అండ్ యూస్ ఎనీ సెర్మన్ ఫర్ యువర్ ప్రీచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఈ సమయంలో మరొకసారి అవర్ ప్రైజ్ అండ్ వర్షిప్ టీమ్ ఈజ్ హియర్. పాస్టర్ ఎంబి పాల్ గారు మరొక పాట పాడండి. ఆఫ్టర్ దట్ అవర్ గుడ్ ఫ్రెండ్ ఫ్రమ్ వెస్ట్ ఆఫ్రికా జీన్ జాక్ అండ్ టీమ్ ఆర్ గోయింగ్ టు లీడ్ us into ప్రైజ్ అండ్ వర్షిప్. సో పాస్టర్ ఎంబి పాల్ గారు మరొక పాట పాడండి. కపుల్ ఆఫ్ మినిట్ పాడిన తర్వాత ఆఫ్రికా దేశం నుంచి మరి జీన్ జాక్ అనే పాస్టర్ గారు వాళ్ళ టీమ్ తో స్తుతి ఆరాధన జరిపించబోతూ ఉన్నారు. ఎస్ ఓకే గారు, థ్యాంక్ యూ అయ్యా. ఉదయ కాల సమయంలో ప్రభు యొక్క ముఖ దర్శనం మనకు చాలా అవసరం కనుక నీ ముఖ దర్శనం చాలా అని పాటుపడుతూ ప్రభు యొక్క నామను మనం మయమపరుచుకుందాం. ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా అని పాటుపడుతూ
Amen. Amen. Thank you so much, Pastor. Thank you so much, MB Paulay garu. Praise the Lord. God bless you. ప్రత్యేకమైన వందనాలయ్యా. Thank you. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. Thank you. Okay, Pastor Jean Jack from West Africa, are you ready? As we are preparing ourselves to hear the word of God, prepare our heart to hear the word of God. We pray right now. Yes. Come and take control in the name of Jesus Christ. Yes. Father, Père, merci car c'est pour toi que nous chantons. Viens et touche les vies. Au nom de Jésus, merci Père. Yes. Hallelujah. You have done so much for me, I cannot tell it all. Narekelemo. Thousand tongues
still be enough. Narekelemo. Shukuna Muhammad. When you heal completely. Narekelemo. Shukuma Mobimo. Isi Kendile. Narekelemo. What shall I render into Jehovah? For he has done so very much for me. What shall I render to Jehovah? For he has done so very much for me. Nara, narakele, narekele mo. Nara, narekele, narekele mo. Nara, narekele, narekele mo. Reçois, oh Seigneur, oh mon Seigneur, reçois ma louange, reçois ma louange, reçois, ma louange, reçois ma louange, sois au Seigneur, oh mon Seigneur, reçois ma louange, reçois mon Dieu, reçois mon Dieu, reçois ma louange, render into Jehovah. For he has done so very much for me. Shall I render into Jehovah? For he has done so very much for me. Narekele mo. Narekele mo. Reçois, oh Seigneur, oh sois mon Dieu, reçois ma louange, reçois mon Dieu, reçois, oh Seigneur, reçois Seigneur, reçois ma louange. Oh Père, merci ce soir, merci pour tout tes bienfaits. Nous voulons bénir ton nom, nous voulons glorifier ton nom, nous voulons te célébrer, t'adorer Seigneur, nous voulons t'élever Seigneur, nous voulons te bénir Père. Merci car tu glorifies ton nom, maintenant tu agis puissamment. Au nom de Jésus, merci Seigneur. Hallelujah, hallelujah, hallelujah. Renguru bara gende beni glory ambara. Wende gende beni glory ambara bara. Holy Spirit, we bless you. Thank you. Il existe un grand Dieu qui n'abandonne pas ses enfants qu'il adore en tout lieu. C'est pourquoi Jésus, ton peuple voit t'implore de tous les quatre vents. Éternel, réponds-nous. Je sais qu'il existe un grand Dieu qui n'abandonne pas
devant, Éternel, réponds-nous. Garde-nous, que tu te souviendras de nous, que tu te souviendras de nous. Éternel, oh mon Dieu, que tu te souviendras de nous, que tu te souviendras de nous, que tu te souviendras de nous. Oui, je sais qu'il existe un grand Dieu qui n'abandonne pas ses enfants qu'il adore en tout lieu. C'est pourquoi Jésus, ton peuple unique implore de tous les 4 vents. Éternel, réponds-nous. Oui, je sais qu'il existe un grand Dieu qui n'abandonne pas ses enfants qu'il implore en tout lieu. C'est pourquoi Jésus, ton peuple, tu vois, t'implore de tous les 4 vents. Éternel, réponds-nous. Que tu te souviendras de nous, que tu te souviendras de nous, que tu te souviendras de nous. Éternel mon Dieu, que tu te souviendras de nous, que tu te souviendras de nous, que tu te souviendras de nous. Amen. Hallelujah. Praise the Lord. Thank you, Jesus. Father, we thank you. Hallelujah. We give you honor and glory to thy name. Amazing God. Hallelujah. Thank you, Lord Jesus. Hallelujah. We give you honor and glory to thy name. Hallelujah. Amen. 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 Hallelujah. Hallelujah. Thank you, my friend. Thank you so much. You're All of welcome. you, who are they? Like introduce me. Who are those? Hey, Ginger. You are Sister Amanda. Sister She Amanda. is a member of our church. Oh, Sister Amanda. And she stayed very far from here. She decided to come and stay up. Right now it's 2:00 a.m. And your brother Isaac is from Ghana, the Republic of Ghana, West Africa. Sister Amanda is from Congo. And they are still very far from the church premises. Yet they came with me to praise God at 2:00 a.m. West African time. Wow, thank you so much. Thank you for giving us the opportunity. Thank you so much for taking risk for the Lord. May Lord bless you and give you great gift. Amen. Amen. Thank you so much. Amen. Okay, we are going to hear the word of God. Before we hear the word of God, I request Sister Linda Gafari from America, New Mexico State. Would you please pray, sister, so that God may reveal his words to all our pastors. So, Brother Venkat, are you ready? Pastor Garu, Venkat Garu, ready Gundara? Pastor Venkat Garu. Yes, sir. Okay, sir. Okay, Sister Linda Gafari, would you please pray for the word? Yes, Father God, we come before you in the name of Jesus. We give you thanks, Lord, for all of these pastors that are represented here today. I thank you, Lord, for having this ministry, for you have called us, Lord, to be here
And you have chosen all these pastors and all these ministers. We thank you, Lord, for the word of God. We thank you for the people that were singing. And we thank you for everything that you give us, Lord, and everything that you do not give us, Lord. We praise your holy name forever, Father God. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from all evil. For thou is the kingdom and the power and the glory are yours now and forever. Amen. We pray, Lord, that you give wisdom and open up our spiritual eyes and our spiritual ears for the things that you would like for us to see and hear, Lord. We thank you, Lord, and we know that this shall be done, Father God, in the name of Jesus. Amen. Hallelujah. Amen. Thank you so much. Thank you so much for your powerful prayer. Okay, my dear friends and co-workers in the vineyard of God. Go ahead, Venkat. Yeah. నాతో కలిసి మమ్మనిస్లో దేవుని పరిచర్యలో పాల్గొంటున్నటువంటి దేవ సేవకులకు ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. I'm so excited to tell you what Lord has been speaking to me for the past 1 week. ఈ సందర్భంలో గత కాలంలో దేవుడు నాకు ఏమైతే తెలియజేశాడో ఆ అన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఎంతో చాలా సంతోషంగా మీ మధ్యలో ఉన్నాను. I have been hearing and I have been watching news. I have been hearing from our friends and I have been watching news and see what's going on in the world. ఈ ప్రపంచంలో ఏమి జరుగుతుందో నా స్నేహితుల ద్వారా నాకు పరిచయమైనటువంటి యొక్క స్టార్స్ ద్వారా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. So everything, whatever you watch, everything is like, Satan is trying to put down or kick down all the God's children, trying to discourage. మీరు ఏవైతే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నారో, అదేవిధంగా ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారో, ఇలా చూడటం ద్వారా సాతాను అనేటువంటి వాడు మిమ్మల్ని కిందికి తీసుకుని పోయి దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా ఇందులో పాల్గొనకుండా చేస్తూ ఉన్నాడు. So all the Christians, like what devil is trying to do, they're trying to disgrace all the Christians around the world. What is the news? Okay. అనేక సాతానుడు అనేకమైన అభ్యంతరాలు మనం కలగజేసి ఇస్తా ఉంటాడు. Unmute yourself, please. Unmute, sir. Pastor Venkat, please unmute yourself. Unmute yourself. Unmute చేసుకున్నారా? Okay. So what is happening around the world? Christians, mainly the children of God, they were disgraced by looking at the things what is happening right now. Unmute yourself, Pastor Garu. Yeah, go ahead. అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో దేవ సేవకులకు కావాల్సినటువంటి యొక్క కొన్ని విషయాలు నేను ఈ మధ్యలో ఉంచాలని ఆశిస్తున్నాను. So when you are going through the difficult situations, and what kind of attitude as a Christians we should have? Unmute ఉపాయాలు కలిగి ఉండాలని మీకు తెలియజేయబోతున్నాను. Unmute yourself, please. Make it short sentence and sharp. Okay, so what kind of attitude we should have at this time in this pandemic? మనము ఈ యొక్క భయంకరమైన సమయంలో ఎటువంటి యొక్క ఆలోచనలు కలిగి ఉండాలి? How should we react to the problems of the pandemic?
మనం ఈ యొక్క కష్టతరములలో ప్రాబ్లం మనకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా దేవుని సన్నిధికి చేరాలి. So that's what God gave me a word saying that all the Christians, all the children of God, they should have the attitude of bouncing back like a ball. కాబట్టి దేవుని సేవకులందరూ కూడా ఈ ప్రపంచంలో దేవుని సేవకులందరూ కూడా అలాంటి అపాయకరమైన సమయంలో ఉపాయం కలిగి ఉన్నట్టుగా ఈ యొక్క సమయంలో అపాయకరమైన సమయంలో ఉపాయంగా ఉన్న సేవకులు ఎలా ఉండాలో మీకు తెలియపరచబోతున్నాను. So let's look into Bible, 2 Corinthians chapter 4, verse 7, 8, 9, 10. I'm going to read in English and the pastor is going to read in Telugu. 2 Corinthians chapter 4, verse 7 says, we now have this light shining in our heart, but we ourselves are like fragile clay jars containing this great treasure. This make it clear that our great power is from God, not from ourselves. Verse 8, we are pressed on every side by troubles, but we are not cursed. We are perplexed, but not driven to despair. We are hunted down, but never abandoned by God. We get knocked down, but we are not destroyed. Verse 10, through suffering, our bodies continue to share in the death of Jesus, so that the life of Jesus may also be seen in our bodies. ఇక తెలుగులో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అయినను ఆ బలాధిక్యము మన మూలమైనది గాక దేవుని ఇందున్నట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మనకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడదోయబడినను నశించే వారము కాము. దేవుని యొక్క జీవము మన శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుక్రీస్తు యొక్క మరణ అనుభవములను మన శరీరమందు ఎల్లప్పుడూ వసించుకొని పోవచ్చు ఉన్నాము. Okay, my dear friends, now I'm going to focus on verse 8 and 9 for the first, then later I'll come back to verse 7. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి 8వ వచనము 9వ వచనం గురించి మీకు క్లుప్తంగా వివరించాలనుకుంటున్నాను. ఆ తర్వాత 7వ వచనానికి వస్తాను. So in verse 8 and 9, Paul is describing he's going through some sufferings. He has faced a lot of troubles in his life. So he is trying to explain us all the troubles, whatever he gone through. Number one, he says, we are pressed on every side by troubles, but we are not cursed. కాబట్టి అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క వాక్యంలో చెప్తున్న మాట ఏమిటంటే మనము అనేకమైన శ్రమలలో ఉన్నప్పుడు మనల్ని ధైర్యపరుచుతూ మనము దేవుని యొక్క వాక్యంలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని, అదే విధంగా మొదటిగా మనము శ్రమ పడుచున్నను ఇరికింపబడము కాము అని దేవుని యొక్క వాక్యం మనతో సెలవిస్తూ ఉన్నాడు. And the second point is talking about we are perplexed but not driven to despair. కాబట్టి రెండో వచనం ఏమిటంటే అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము అని మనతో సెలవిస్తూ ఉన్నాడు. And the third one he says we are hunted down but never abandoned by God. కాబట్టి మూడవ భాగం ఏమిటంటే తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము అని అపోస్తలుడైన పౌలు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. The fourth one he says in verse 9, we got knocked down but we are not destroyed. కాబట్టి దేవుని యొక్క వాక్యము 9వ వచనము ఏమని తెలియజేస్తున్నదంటే మనము పడదోయబడినను కూడా నశించే వారము కాదు అని దేవుని యొక్క వాక్యం మనతో సెలవిస్తూ ఉన్నది. So pastors, when we read these verses from the what Paul says, so his condition was like this. So he was surrounded by enemies, he was in a great trouble, and all surrounding him there are enemies with the guns, so how do you feel in this situation? కాబట్టి అపోస్తలుడైన పౌలు జీవితంలో చూసినట్లయితే
ఎన్నో గొప్ప భయంకరమైనటువంటి యొక్క అపాయకరమైన పరిస్థితులలో దేవుని యొక్క సన్నిధిని ఎలా ఆశ్రయించాడు, అతను కలిగినటువంటి యొక్క బాధలలో నుండి, శ్రమలలో నుండి, శోధనలలో నుండి ఆయన ఎలా దేవుని వద్ద నుండి సమాధానం పొందాడో మనం తెలుసుకుంటాం. Pastor guy, just read what we shown on the screen, okay? So the second one like if you think about what he has been telling, surrounded by many problems like mental, physical, spiritual, economical, and fear of death, but do not know what to do. He was in that condition. ఓకే, మనము మన చుట్టూ అనేక సమస్యలు ఉన్నాయి, కానీ మానసిక, భౌతిక, ఆధ్యాత్మికం, మరణం, భయం, ఏం చేయాలో అటువంటి సమయంలో మనకు తెలియదు. So what Paul is trying to tell us here, we have this so 7, 8 and 9 verses. We are troubled on every side, yet not distressed. We are perplexed but not despaired, persecuted but not forsaken, cast down but not destroyed. That's what he is trying to tell us. కాబట్టి అపోస్తలుడైన పౌలు మనతో సెలవిస్తున్న మాట ఏమిటంటే 9వ వచనం 10వ వచనంలో చూసినట్లయితే, తరమబడుచున్నను, దిక్కులేని వారము కాము, ప్రణదోయబడినను, నశించే వారము కాము, యేసుక్రీస్తు యొక్క జీవము మన శరీరమందు ప్రత్యక్షమై ఉన్నదని, మనము ఆయన శరీరమందు ఎల్లప్పుడూ ఉన్నామని మనము పోషించుకునవలెను. So Paul's proof that God works through weak people. కాబట్టి దేవుడు లేఖనంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు మనతో సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఆయన బలహీనమైనటువంటి వ్యక్తుల ద్వారా దేవుడు గొప్ప పని చేస్తున్నాడని పౌలు రుజువుపరుస్తూ ఉన్నాడు మన మధ్యలో. So we all know in the Bible, there are several places Paul has written, even epistles, and he wrote about his sufferings. So Apostle Paul, he had been imprisoned. అపోస్తలుడైన పౌలు అనేకమైన అదుక పరిస్థితిలో ఉన్నదో కొన్ని అనుభవమైన లెటర్స్ మనకు రాశాడు. కాబట్టి అదే విధంగా అతను జైల్లో ఉన్నప్పుడు కూడా తన యొక్క సొంత అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. So he has beaten and stoned, and he was involved in a shipwreck, gone without sleeping and food, and been in danger from various elements. కాబట్టి దేవుని యొక్క లేఖనంలో చూసినట్టు అపోస్తలుడైన పౌలు తను జైలు పాలయ్యాడు, 5 సార్లు కొట్టబడి రాళ్ళ చేత రువ్వబడ్డాడు, ఓడ ధ్వంసమైపోయింది, ఆ సమయంలో నిద్ర మరియు ఆహారం లేకుండా పోయింది, అయినా అనేకమైన అంశాల నుండి ప్రమాదంలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా తన పరిచర్యలో నమ్మకంగా ఉండిపోయాడు. అతని విజయాలు దేవుని యొక్క సంగతి కోసం ఆయన సాటి లేని విజయాల జాబితా అనేది మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. So yet, even though he gone through many difficulties, but yet he remained from his pursuit. His accomplishments are an unprevailed list of achievements for the advancement of God's kingdom. కానీ అపోస్తలుడైన పౌలు ఎంత బాధించబడుతున్నప్పటికీ కూడా, ఎన్ని బాధలు అనుభవిస్తున్నప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అతను కష్టపడ్డటువంటి సమయాలను గుర్తు చేసుకోలేదు. అతను బాధపడినటువంటి సమయాలు కూడా ఎవరితో పంచుకోలేదు. కానీ దేవుని కోసమై ఆయన తన గొప్ప సంకల్పంతో ఒక నిశ్చయత కలిగి దేవుని సన్నిధానంలో నిలవబడగలిగినాడు. So let's look into what he is trying to tell us. So in 2 Corinthians chapter 4 verse 8 and 9, Paul describes these experiences in 4 different ways. కాబట్టి అపోస్తలుడైన పౌలు తాను ఏ విధంగా అయితే శోధనలో నుండి బయటకు వచ్చాడో ఆ యొక్క విషయాలని 4 రకాలుగా మనతో పంచుకుంటున్నారు. So what he says, troubled on every side, yet not distressed. He was troubled. Paul got many enemies. He was troubled every time, many times, in all the places by his enemies. But he says, yet not distressed. కాబట్టి మొదటి యొక్క భాగాన్ని మనం పరిశీలించినట్లయితే, మనం ఎటుపోయినను కూడా శ్రమపడుతున్నాను, ఇరికింపబడిన వారము కావని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తున్నది. కాబట్టి పౌలు శత్రువులు అతనికి చాలా ఇబ్బందులు కలిగించారు. వారి స్థుతి వైపు అతన్ని వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు కోసం ఇది కేవలము దృఢ సంకల్పమై ఉన్నది. My dear pastors, you may have
like people you may have some enemies, those don't like what you are doing. They may not like what you are preaching. So you may have some enemies surrounding you, maybe giving you trouble. నా ప్రియమైన దేవుని సేవకులారా, మీకు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వారి ద్వారా కానీ, లేకపోతే మీ యొక్క స్నేహితుల ద్వారా కానీ ఎన్నో బాధలు ఇబ్బందులు రావచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటున్నప్పుడు కానీ, సువార్త చెబుతూ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఆరాధన చేస్తున్నప్పుడు కానీ ఎన్నో మీకు సమస్యలు రావచ్చు. కానీ వాటి నుండి దేవుడు మిమ్మల్ని దూరపరుస్తాడు. So don't be surprised. Oh, I only have this many problems, I only have this many enemies, I only have this many opposition to oppose my ministry. So don't be don't be disgraced. But Paul says he got a lot of enemies in his ministry. He got a lot of enemies. He faced wherever he go, he faced a lot of problems in his ministry. కాబట్టి నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి, నాకెందుకు ఇలా కష్టాలు వస్తూ ఉన్నాయి, బాధలు వస్తూ ఉన్నాయి అని మీరు నిరుత్సాహపడకుండా అపోస్తలుడైన పౌలు గారు మనకు తెలియపరుస్తూ ఉన్నట్టుగా, మనం ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా పౌలు వలె మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. So number one, he is telling he got a lot of enemies, and wherever he go, he faced a lot of difficulties. The same way, you may be going through this situation. Paul says, so even though I gone through many difficulties, but I am not disgraced. కాబట్టి అపోస్తలుడైన పౌలు మనతో తెలియజేస్తున్న మాట ఏమిటంటే, నేను ఎన్నో శ్రమ పడుతున్నప్పటికీ, ఎంతో మంది శత్రువులు నన్ను బాధింపబడుతున్నప్పటికీ కూడా నేను దేవుని పరిచయంలో ధైర్యము కలిగి, ఆయన అనేకమైన ఇబ్బందులు కలిగించే వారిగా ఉండకుండా ఆ యొక్క శత్రువులను సైతము ఓడించి దేవుని పక్షముగా నిలబడుతూ ఉన్నాడు. So second thing he is telling, and the same thing, like he was in a position of confusion. Hey, what's going on around me? I'm trying to do God's ministry, but nothing is coming up. Am I in right way? Am I doing right thing? So sometimes he was gone to a position of confusion. So he says perplexed, but not in despair. So in his trouble, yeah. కాబట్టి అతను తన జీవితంలో జరిగిపోతున్నటువంటి శ్రమల గురించి 2వ వచనం మనకి ఏమని తెలియజేస్తున్నారంటే, అపాయములో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము. కాబట్టి పౌలు తన కృపలలో ఉన్నటువంటి మార్గానికి కోల్పోయిన వ్యక్తిలా కనిపించాడు. గందరగోళంగా ఉన్న వ్యక్తిలకు కనబడుతూ ఉన్నాడు. ఏందబ్బా ఎన్ని సమస్యలు మనకే వస్తున్నాయి, దేవుడు మన యొద్ద లేడా అని నిరుత్సాహపడ్డాడు. కానీ ఆయన నిరుత్సాహము లేనప్పుడు ఆయన దేవునితో కలిపి ఆయన కోల్పోయి ఉండినట్టు కానీ దేవుడు తనకు అవసరమైన వాటిని అందించాడు అని దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. The first thing we learned, Paul got many enemies in his ministry, and wherever he go, there he faced the problem. And second thing he says, in his troubles, Paul seems to like someone who had lost his way. However, he had not lost his struggle. He did not give into despair. He may have lost everything, but God provided what he needed. Unmute yourself, sir. కాబట్టి అపోస్తలుడైన పౌలు మొదటగా శత్రువుల మధ్య Unmute yourself. I'm not hearing your voice. Unmute yourself. The third one, he's explaining about his problems. The third thing, he's talking about his problems. Persecuted, but not forsaken. He was he was beaten 5 times almost. So Paul's enemies opposed him cruelly on many occasions. They chased him away, but even then, he was not alone because God was always with him. Unmute yourself. We are not hearing. Mute in the
సార్ ఓకే Yes. ఓకే రైట్ మూడో ఒక వాక్యాన్ని చూసినట్లయితే మనము తెరవబడుచున్నను దిక్కులేని వారము కాము. కాబట్టి అపోస్తలుల పౌలు అనేకమైన శత్రువులను బాధించబడుతున్నప్పటికీ, క్రూరంగా హింసిస్తున్నప్పటికీ కూడా అనేకమైన సందర్భాలలో వారు దేవుని వెంబడించారు, దేవుని మహిమపరిచారు. అప్పుడు కూడా అతను ఒంటరిగా లేడు, అతనితో దేవుడు ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు అతనితోనే ఉన్నాడు, అతనితో ఉన్న దేవుడు మనతో కూడా ఉంటాడు. So you may be going through some persecution in your area, in your ministry. So don't be surprised why this persecution, even though I'm doing God's ministry. But even Paul himself faced a lot of persecution in his ministry. మనం దేవుని పరిచయం చేసే పరిస్థితుల్లో కానీ, మనం చేసే ప్రాంతాల్లో కానీ, లేకపోతే మన సరౌండింగ్ లో కానీ ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అనేక మంది మనం హింసిస్తూ ఉంటారు, అనేక మంది మనల్ని అవహేళన చేస్తూ ఉంటారు. కానీ వాటన్నిటిని దూరంగా పెట్టి మనము దేవునిలో పౌలు వలె ఆ భద్రత కలిగి ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడని మనం ముందుకు కొనసాగాలి. The fourth trouble he was explaining is he was knocked down but not destroyed. He says he was stoned almost 4 times and people thought he already died, so they left him. Even when Paul seemed to suffer complete defeat, God was still working in him. Paul's enemies throw him to the ground in Acts 14:19. They thought that they had killed him. However, God still had more work for Paul to do, so Paul remained alive. కాబట్టి అపోస్తలుడైన పౌలు శత్రువులు ఇక పౌలుకు చాలా కష్టాలు ఉన్నాయి కాబట్టి అతను పడిపోయాడు. అతను ఇక మన మధ్య లేడు అని తన శత్రువులు భావించారు. కానీ ఆ దేవుని యొక్క వాక్యం లేపబడిన వారు Pastor, unmute yourself. Okay, so many times, like our enemies may think that no, they knocked down us. Okay, they knocked down us, so we are already, but we are not destroyed. కాబట్టి శత్రువులు అనుకుంటా ఉంటారు ఇక మనకు బాధలు లేవు, అతను ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు కాబట్టి మాకు ఇంకా ఎటువంటి బాధలు లేవు అని తలుస్తూ ఉంటారు. So many times, like Satan thinks, like when Jesus was crucified, when he gone through sufferings and crucified, then like when he was buried, Satan thought, okay, Jesus chapter is over, so no more Jesus. I knocked down, so he died, so no more Jesus. He thought like that. సాతాను ఏమని ఆలోచిస్తున్నాడంటే ఆ యేసు ఆ సమాధిలో ఉండిపోయాడు, ఇక ఆయన లేడు, ఆయన చనిపోయినాడు కనుక తిరిగి రాడు. కాబట్టి అదే విధంగా పౌలు కూడా తిరిగి రాడని వాళ్ళందరూ తలంచారు. But you know what happened? All his troubles, all his writings, all his suffering, he wrote one thing. He used one thing. He wrote but. You see that on the screen, BUT, but. కానీ అని దేవుని వాక్యం ఇక్కడ మనతో సెలవిస్తూ ఉంది. Look at that ball. What it's teaching to us. ఆ బంతిని మనం చూసినట్లయితే ఆ బంతి మనకి ఏమని బోధిస్తూ ఉన్నదో మనకు అర్థమవుతుంది. So people are trying to knock down or kick down and put them in shame, but it's coming up. It's always coming up. It's bouncing back, coming back. కాబట్టి ఆ బంతిని మనం చూసినట్లయితే ఆ బంతిని ఎన్నిసార్లు మనం కింది నుంచి ఆ బంతిని వేసినా కానీ అది మళ్ళా పైకి లేస్తూనే ఉంటది. అదే విధంగా దేవుని సేవకులు కూడా మనకి కష్టాలు, బాధలు, బలహీనతలు వచ్చినప్పుడు కూడా దేవుడు వాటిని తోచేసి మనల్ని అత్యధికంగా పైకి లేపి దేవుని మహోన్నతంగా వాడుకుంటాడు. So what is the secret of Paul's energy was? Paul saw people's weakness. People saw Paul's weakness,
but in the same time, they saw the power of Christ in Paul. కాబట్టి ఆ ప్రజలు పౌల్లో ఉన్నటువంటి బలహీనతను చూశారు, పౌలు కూడా ప్రజల్లో ఉన్న బలహీనతను చూశాడు, కానీ వారు క్రీస్తు శక్తిని కూడా చూశారు. So what he says, so he was persecuted, but he was not cursed. కానీ వాళ్ళు బాధించబడ్డారు, కానీ శపించబడలేదు. So he was perplexed, but not driven to despair. కాబట్టి వాళ్ళు దేవుని యొక్క సంగతి చూసినట్లయితే వాళ్ళు బలహీనతను పొందారు, కానీ వాళ్ళు హింసించబడలేదు. So he was hunted down, but never abandoned by God. కానీ వాళ్ళు బాధించబడ్డారు, కానీ వారి నుండి దేవుని నుండి వారిని ఎవరు వేరుపరచలేరు. He got knocked down, but he is not destroyed. కాబట్టి అతను వారి చేత బాధించబడలేదు, వారి చేత అవమానపరచబడలేదు. So what we understand out of this, you may be going through many problems. Your enemy, the devil, or your enemies, the devil may be trying to kick you down, pull you down, and trying to knock you down. But it says there is but he cannot do whatever he want. కానీ పౌలు ఏ విధంగా శ్రమించబడుతున్నప్పటికీ కానీ బాధింపబడుతున్నప్పటికీ కానీ అతను కృంగిపోకుండా మనము ఉపదేశానుసారంగా చూసిన బాలు వలె మళ్ళా మన పైకి దేవుడు తీసుకుని వస్తాడు. దేవుని శక్తిని మనం కలిగి ఉన్నాం. So what it says, when Jesus was in the tomb, when he was buried, Satan thought, okay, Jesus gone, he died, so no more Son of God, no more Jesus. But what happened? He raised again. He was not in the tomb, but the tomb was open, and he raised again as alive. అక్కడ ఉన్న వారందరూ కూడా యేసు ప్రభు వారు చనిపోయారు, సమాధిలో పెట్టబడ్డారు, యేసు ప్రభు వారు బయటకు రారు అని తలంచారు. కానీ ఆ నజరేయుడైనటువంటి యేసు సమాధిని గెలిచి ఆయన సమాధి నుంచి పునరుత్థానుడై మరలా దేవుని సన్నిధిలో నుండి బయటకు వచ్చి తన యొక్క పునరుత్థానాన్ని ప్రజలకు చూపించాడు. So pastors, you may wonder how this ball is like the bouncing back. కాబట్టి దేవసేవకుల వారు ఇక్కడ మీరు చూడండి, ఈ బాల్ ఏ విధంగా పైకి పోయి కిందికి వస్తుందో, What is the reason? పైకి పోతూ ఉందా? So what is the దానిలో reason? ఉన్న కారణం ఏంది? దానిలో ఉన్న కారణం ఏంది? Why? Because the ball was filled with the air. So within the ball, the plastic ball, they filled the air. So when the air is filled, ball was not staying in the same place, but it's bouncing back. కాబట్టి ఆ బౌల్ ఎందుకు పైకి ఎగురుతూ ఉందంటే ఆ బంతిలో మనము గాలిని ఉంచాము. కాబట్టి ఆ గాలి ఆ బాలులో ఉన్నంత వరకు ఆ బంతి ఎప్పుడూ కూడా పైకి లేస్తూనే ఉంటది. ఏ మనిషి కూడా ఆ బాల్ కింది పెట్టలేవడు. కానీ ఆ బాల్లో గాలి లేకపోతే కిందికి వస్తూ ఉంటది. In the same way, Paul was describing, even though his enemies, even though his troubles, even though so many difficulties trying to keep him down, but he was not down, but he started bouncing back. He started bouncing back. That's why all his explanation about the troubles, he used but. They tried to kill me, but I was not dead. కాబట్టి పౌలు తన శత్రువుల చేత బాధించబడను అతను కిందికి తప్పబడుతున్నాడు అనుకున్నాడు. కానీ అతను బాలు వలె అంటే పైకి దేవుని యొక్క శక్తిని పొంది ఆయన పైకి లేస్తూనే ఉన్నాడు. ఏ శత్రువులు కూడా అతన్ని కింద పడేయడం గాని కింద ఉంచడం గాని జరగలేదు. So there are two kinds of ball. Number one is all the balls cannot bounce back. కాబట్టి అక్కడ రెండు రకాలైనటువంటి whatever the ball has the full of air can be bounced. అక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే రెండు రకాల బంతులు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటి బంతి ఏమిటంటే అందులో గాలి ఉన్నది కనుక అది పైకి ఎగురుతూ ఉంది. ఒకవేళ ఆ బంతిలో గాలి లేకపోతే కింద పడిపోతా ఉంటది. So remember, what is the secret of Paul here? Come back to verse 7. 2 Corinthians chapter 4 verse 7, he says,
we know we now have this light shining in our hearts, but we ourselves are like fragile clay jars containing this great treasure. This make it clear that our great power is from God, not from ourselves. That's the secret of Paul. కాబట్టి మనం దేవుని యొక్క లేఖనంలో చూసినట్టే ఆ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఆ పౌలు మనకేమని ఆ యొక్క జవాబు ఇస్తున్నాడంటే, అతనికి బలాఢ్యము ఈ మూలమైనది కాక దేవుని అందే ఉన్నట్లు మట్టి ఘటములలో నుండి ఈ ఆశ్చర్యం మనకు కలదు అని దేవుని యొక్క వాక్యం మనతో ఉన్నది. So pastors, Paul is telling people saw Paul's weakness. They know Paul is weak. Paul got some weaknesses, his own weaknesses, his own problems. But in the same time, people saw the power of God within Paul's life. కానీ పౌలు గారి జీవితంలో తాను కలిగి ఉన్నటువంటి యొక్క అవయవాలను కానీ తాను కలిగి ఉన్నటువంటి బలహీనతల్లో ప్రజలు చూశారు. కానీ పౌలులో ఉన్నటువంటి యొక్క దేవుని మహిమను, దేవుని శక్తిని ప్రజలు చూశారు. So pastors, you and me like a fragile, like clay pots. కాబట్టి దేవుని సేవకులారా మనం అందరం కూడా మట్టి ఘటములు లాంటి వారము. So you and me just made out of mud, like in a clay pots, we may break if a clay pot falling from the chair some place, like it immediately it can break. కాబట్టి దేవుని సేవకులారా గమనించండి, మనమందరం కూడా మట్టితో చేయబడినటువంటి మట్టి ఘటములు లాంటి వారం. ఒకవేళ మనం కింద పడినట్లయితే ఆ మట్టి ఏ విధంగా అయితే పగిలిపోతా ఉంటుందో మన పరిస్థితి కూడా అలాగనే ఉంటుందని దేవుని వాక్యం. But in verse 7 what he says, so within us we have the great light shining, a great light shining, even though we are clay jars, but we are holding a great treasure. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మనము మట్టి ఘటములు అయినప్పటికీ కూడా ఆ మట్టి ఘటాలలోని దేవుని యొక్క ఐశ్వర్యము అనేది ఉన్నది. So look at this picture. So those are clay jars, clay pots, they can break immediately with any pressure, but still even though they are clay jars, they got the power within themselves. That's what Paul is trying to explain. So he says, hey, I'm also like you, a normal human being. I have my own weakness. I have my own fragile. I have my own body, but still, even though I may look like a clay jar, but I have great light, the great power within me. That's what he's trying to tell us. కాబట్టి అపోస్తలుడైన పౌలు మనతో సెలవిస్తున్న మాట ఏమిటంటే, నేను నా జీవితంలో నేను కూడా ఒక మట్టి పలక లాంటి వాడని, కాబట్టి నేను కూడా మీలాంటి స్వభావం కలిగిన వాడని, నేను కూడా మీలాంటి శరీరం కలిగిన వాడని. కానీ ఆ దేవుడు నాలో ఈ మట్టినైన నాలో దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుని యొక్క గొప్ప శక్తిని నాలో ఉంచాడు. So people may, when you are doing your ministry, surrounding you, so many people look at you as a clay jar. They think, oh, he just a simple pastor, normal pastor, no background. So he does not have money, but he's just living in a village. He's like a clay jar. కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఈయన చిన్న సేవకుడు, అతని దగ్గర ఆ డబ్బు లేదు, అతనికి తినడానికి తిండి లేదు అని మిమ్మల్ని హింసించిన మిమ్మల్ని అన్నా గానీ మీతో దేవుడు ఉన్నాడని మీరు అనుకోవాలి. But the secret is, even though you look like clay jar, but you got the treasure within you. అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా విన్నట్లయితే అక్కడ ఉన్న రహస్యం ఏమిటంటే, మీరు మట్టి ఘటములు అయినప్పటికీ కూడా దేవుడు తన గొప్ప శక్తిని మీలోనే ఉంచాడు. That's why pastors, we named it, you are the power packed pastor. You have the power within you. కాబట్టి అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు శక్తి కలిగిన సేవకులు. కాబట్టి మీరు మట్టి కాణంలో దేవుని శక్తి ఉన్నదని గ్రహించగలగాలి. ఎందుకంటే మీలోనే దేవుడు దేవుని ఐశ్వర్యమును మీలో ఉంచాడు. కాబట్టి మీరు లోకంలో ఉన్న వారి కంటే మీరు గొప్పవారుగా ఉన్నారు.
Amen. You are the clay, but have the power of God within you. కాబట్టి మీరు మట్టి ఘటములు అయినప్పటికీ కూడా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ అనేది మీలో ఉన్నది. So say everyone, I may be clay pot, but I have the great power of God within me. Say with me, everyone. కాబట్టి మీరు మీ చుట్టూ ఉన్న సేవకులతో చెప్పండి, మీ చుట్టూ ఉన్న వారితో చెప్పండి, నేను దేవుని సన్నిధానంలో ఒక మంచి ఆశీర్వాదాన్ని పొంది ఉన్నాను, నేను మట్టి ఘటమును కాను, దేవుని యొక్క శక్తి నాలో ఉన్నదని మీ పక్కన ఉన్న వారితో మీరు చెప్పండి. I may be look like clay pot, but I have the power of God within me. కానీ నేను ఒక చులకనైన వ్యక్తిగా కనబడవచ్చును, కానీ దేవుని యొక్క శక్తి నాలో ఉన్నది, దేవుని ఐశ్వర్యం నాలో ఉన్నదని మీరు ఎదుటి వారికి చెప్పండి. So now I'm going to show you 3 people, the warriors, the people, those who acted differently when they were in a great trouble. కాబట్టి నేను మీకు ఇంకొక 3 విషయాలు దేవుని పరుస్తున్నాను. దేవుని సేవకులుగా ఉండి దేవునిలో ఎదుగుతున్న వారిని మీతో చూపాలని ఆశిస్తూ ఉన్నాను. 3 విషయాలు మీతో తెలియపరుస్తాను. I told you, when you are going through a lot of problems, when you are going through many difficulties, you should have the attitude of bouncing back. మీతో చెప్పిన రీతిగా మీరు సుఖపడుతున్నాను లేక దుఃఖపడుతున్నాను కానీ అపాయకరమైన సమయంలో ఉపాయకంగా ఉండడం సేవకులు ఎలా ఉండాలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. So 3 men of God, they acted differently when they are in trouble, when they are in pandemic. ఇక్కడ 3 సేవకులు మనకు కనబడుతూ ఉన్నారు. ఈ 3 గొప్ప సేవకులు వారి జీవితంలో వారు పొందినటువంటి శ్రమల గురించి తెలియపరుస్తున్నారు. So number 1, there 3 of them are like first judges of Israel. కానీ వాళ్ళు దేవుని వాక్యం చూసి వాళ్ళు ఇశ్రాయేలు రాజ్యానికి రాజులై ఉన్నారు. First judges of Israel, people of Israel, first 3 judges. ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటిగా ఈ 3 కూడా రాజులై ఉన్నారు. First judges, న్యాయాధిపతులు. మొదటి న్యాయాధిపతులుగా మనకు కనబడుతూ ఉన్నారు. So these 3 are first 3 judges of people of Israel. ఇశ్రాయేలు ప్రజలకి ఈ 3 సేవకులు న్యాయాధిపతులుగా ఉన్నారు. 3 of them, like if you meditate on their life, about 3 of them, like book of Judges chapter 3 was talking about these 3 judges. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఈ 3 సేవకులను గురించి వారి జీవితంలో కలిగి ఉన్నటువంటి యొక్క శ్రమల శోధన గురించి న్యాయాధిపతుల గ్రంథం మనతో కొన్ని మాటలు సెలవిస్తూ ఉంది. Yeah, chapter 3 is talking about all these 3 judges, the first 3 judges. కాబట్టి ఈ 3 దేవ సేవకుల గురించి న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. So if you think about them, all 3 of them are lived in a condition of pandemic, or they all lived in a big trials, big temptations, big slavery. It's like bondage. They were not in a happy mood, they were not in a happy situation, but all 3 of them were in a big trouble. కాబట్టి 3 సేవకులు కూడా ఇశ్రాయేలు ప్రజల న్యాయాధిపతులు ఉన్న వీరందరూ కూడా 3 చాలా కష్టాలు అనుభవించారు. వాళ్ళు భరించినటువంటి యొక్క వారికి ఒక సన్నివేశం కలిగించి వీళ్ళు 3ని వాళ్ళు బాధ పెడుతూ ఉన్నారు. So you all know that the book of Judges is like it's a repeating story. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో ఈ 3 దైవజనుల గురించి మనం చూస్తూ ఉంటాం. So in the book of Judges it repeats. So people do sin, then they forgot God, then God allow them to go slavery, then they cry into God, then God raise a deliverer, a judge for them. కాబట్టి ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం మనం చూసినట్లయితే
దేవునిలో మనం వాళ్ళు ఏ విధంగా అయితే కష్టపడ్డారో వారిని దేవుడు ఏ విధంగా అయితే రక్షించాడో అనేది మనకు తెలియపరుస్తూ ఉన్నారు. So pastors, I'm thinking when I'm meditating this sermon, when I'm preparing this sermon, God spoke to me like, in pastors, you are also like a judges in the book of Judges. కాబట్టి నేను దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ న్యాయాధిపతుల గ్రంథం మనతో చదివిస్తున్న మాట ఏమిటంటే ఆ ముగ్గురు న్యాయాధిపతుల గురించి నేను చదివాను. Oh no. So what he's trying to tell, so those days, those judges, what their duty, like, teaching people what is right, what is not right, and teaching people about God. And third thing is, all the judges, they try to save people from their enemies. కాబట్టి ఇక్కడ ఈ ముగ్గురు సేవకులు కూడా వాళ్ళు దేవుని సన్నిధిలో ఏమి చేయకూడదో ఏమి చేయాలో ఈ ముగ్గురు దేవ సేవకుల ద్వారా వాళ్ళు చేసేవాళ్ళు. So here, so I'm going to run out of the time. So first one, so in the same way, you pastor, you also appointed like a judge these days. So what is your duty? You just teach the people what is God's word and what is wrong, what is right. కాబట్టి వీరు కూడా ఈ యొక్క న్యాయాధిపతుల లెక్కనే దేవుని చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి దేవుని ప్రజలకు ఏది సత్యం ఏది అసత్యమో మీరు తెలియపరచాలి. And the second thing is, you just like protect them from all evil and dangers. That's what the judges does in the book of Judges. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్టే న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ప్రజలను రక్షించాలి. అదేవిధంగా దేవుని సేవకులు కూడా ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. So I'm going to tell you first, Othniel. Othniel means the power of God. ఇక్కడ దేవుని యొక్క లేఖనం Othniel మీన్స్ అర్థం ఏమిటంటే దేవుని యొక్క శక్తి అని మనకు అర్థం అవుతూ ఉన్నది. And one more meaning is a visible sign of God's own power. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చూసినట్లయితే దేవుని యొక్క గొప్ప శక్తి అది చాలా చాలా దృఢంగా ఉండే శక్తి అని మనకు కనబడుతూ ఉంది. Judges chapter 3 verse 9 and 10 says, but when they cried out to the Lord, he raised up for them a deliverer, Othniel, son of Kenaz, Caleb's nephew, who saved them. The spirit of the Lord came upon him, so that he came Israel's judge and went to war. The Lord gave Cushan-Rishathaim, king of Aram, into the hands of Othniel, who overpowered him. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా అక్కడ కాలేబు తమ్ముడైన కానాజు యొక్క కుమారుడు ఒత్నియేలుకు రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు దేవుడు నియమించి ఉన్నాడు. వారి మీనికి దేవుని ఆత్మ బలంగా వచ్చింది కనుక వారు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి అయి ఉండి యుద్ధమునకు బయలుదేరగా దేవుడు వారికి గొప్ప శక్తిని విజయాన్ని కలిగించాడు. So he is the power of God. Othniel means power of God. That means Othniel time there was no trained warriors to fight. కాబట్టి ఇక్కడ ఒత్నియేలు యొక్క అర్థం చూసినట్లయితే అతను దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు. ఆ శత్రువుల మీదకి అతను బలంగా యుద్ధం చేయవలసిన వాడై ఉన్నాడు. So the second one is Ehud. Ehud, the name is shall praise or unity. కాబట్టి ఇక్కడ రెండోదిగా మనం చూసినట్లయితే మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోను కుమారుడు ఉన్నాడు. అతని యొక్క అర్థం చూసినట్లయితే దేవునిలో సమానత్వాన్ని ఆయన కలిగి ఉన్నాడు, యూనిటీ కలిగి ఉన్నాడు. The son of Gera, the Benjaminite, Israel's hero, who delivered Israel from 18 years of oppression by the Moabites, a left-handed man, Ehud took Eglon, king of Moab, and killed him. He then led the tribe of Ephraim to seize the forts of Jordan, where they killed about 10,000 Moabite soldiers. As a result, Israel enjoyed a peace of about 80 years, like verse 12. కాబట్టి 18 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు మోయాబు రాజునకు దాసులై ఉన్నారు. కానీ దేవుడు వారిని మొరపెట్టగా ఇక్కడ యెహోవా వారిని రక్షించి యెహోవా కొరకు అతను నియమించబడి ఉన్నాడు. అతను ఎడమ చేతి పనివాడు కాబట్టి అతను చెప్పినటువంటి పనులన్నింటిలో కూడా మోయాబు ప్రజలందరినీ కూడా ఆయన తీసివేసి ఆ ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు.
So friends, try to understand. I'm getting difficult here. Try to understand the first Othniel means power of God. That means Othniel went to war and got victory because God was with him, even though there was no trained warriors at his time, but he won the war. కాబట్టి ఇక్కడ ఒత్తియేలును మనం చూసినట్లయితే దేవుని రక్షకునిగా అతను కనపరిచాడు. ఇశ్రాయేలు ప్రజలని రక్షించడానికి అతని మీనికి దేవుని యొక్క ఆత్మ అనేది బలముగా వచ్చింది కాబట్టి అతను తన యుద్ధంలో విజయాన్ని పొందగలిగాడు. That Ehud means unity or shall praise. So he is actually a normal person, but a different able person. He cannot use his right hand. He can use only his left hand. But even though he thought in different way, like, everyone is thinking, oh, we are slaves under king of Moab, so we had to serve him. But Ehud started differently. No, I don't want to be under him. I don't want to be slave to him, but I had to do something different. That's the specialty of Ehud. కాబట్టి ఇక్కడ యెహూదాను మనం చూసినట్లయితే యెహూదా ఆ దేవునికి ఐకమత్యాన్ని కలిగి ఉన్నాడు. అతను మోయాబు రాజు కింద ఉండటానికి ఇష్టపడలేదు. మోయాబు రాజు కింద ప్రజలు వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు ఇష్టపడినప్పటికీ కూడా మాత్రం దేవునికి పక్షముగా నిలవబడ్డాడు. So he took risk and went and killed the king. కాబట్టి అతను శ్రమ తీసుకొని ఆ రాజు వద్దకు పోయి యుద్ధానికి పోయి ఆ రాజుగారిని చంపివేశాడు. The third and final thing is Shamgar. Shamgar means a stronger. Is a stronger man. కాబట్టి మనం మూడవ వ్యక్తిని చూసినట్లయితే ఇక్కడ సంగర్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను చాలా గొప్ప వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. So you may surprise how Shamgar became a judge of Israel. ఇక్కడ శంకర్ అనే వ్యక్తి ఎలా దేవునికి ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతిగా ఉన్నాడు. Why? Because he is not a warrior, he is not a educator, he is not a wise man, he is not a rich man. He is just a farmer. కానీ ఆయన వ్యవసాయం చేసేటువంటి వాడుగా ఉండి ఆయన చదువుకోలేదు. దాంతో పాటుగా ఆయన గొప్ప విజ్ఞత లేవాడు. ఆయన చిన్నగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని చేతిలో ఉన్నాడు. He know, and he has only one thing, which is ox god. He know how to use the ox god. That's it. Nothing he does not know. But even though he used that ox god and killed 600 of his enemies, like Philistines. కాబట్టి అతనికి దేవుని యొక్క బాణాన్ని ఏ విధంగా Ox god is like a mullugarra. వదలాలి, దేవుని యొక్క ఖడ్గాన్ని ఏ విధంగా So anyhow, unmute yourself, Pastor. So anyhow, Shamgar became a warrior because even though he don't know, he was not trained and he don't know how to fight with the knife, with the sword, but he know how to use the ox god, which we call in Telugu mullugarra. Just like, with ox god, what the people do, Shamgar is a simple farmer, but he is willing to use what he has. కాబట్టి అతని యొక్క జీవితంలో తాను చేతిలో ఉండటం ముళ్ళుగారను ఏ విధంగా తాను వాడాలో అతనికి తెలుసు. కాబట్టి దేవుని శక్తిని చూపించడానికి ఆయన తన చేతులతో ఆ యొక్క ముళ్ళుగారతోని దాదాపుగా 600 మంది శత్రువులను ఓడించగలిగాడు. So what we learn from these three men of God is, number one, show the power of God in your life. కాబట్టి ముగ్గురు సేవకుల ద్వారా మనం నేర్చుకున్న విషయం ఏమిటంటే దేవుని శక్తిని మనకు చూపించారు. Have unity among yourself with other pastors. రెండో విషయం ఏమిటంటే ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ఉండాలని దేవుని సేవకులకు సెలవిస్తున్నారు. And use what you have and what God has given you. కాబట్టి నీ యొద్ద ఏమి ఉంటే అదే నీ ఆయుధం కనుక ఈ మూడు విషయాలని ఆ దేవుని సేవకుల నుండి మనం నేర్చుకుంటున్నాం. So remember, realize who you are.
You are seems to be clay pot, but remember you have the power of a God within you. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు మట్టి ఘటములో కారు, దేవుని యొక్క శక్తి మీలో ఉన్నది. మీరు దేవుని కొరకే వాడబడుతున్నటువంటి యొక్క పాత్రలుగా ఉన్నారు. Recognize what you have and what God already has given you. కాబట్టి మీరు గుర్తించండి దేవుడు మీకు ఏమి ఇచ్చాడు, దేవుడు ఏ విధంగా మిమ్మల్ని ఆడుకుంటున్నాడు, ఆయన మీకు ఏమి ఇచ్చాడు, అది గుర్తెరిగి దేవునిలో కొనసాగాలి. And finally remember how God has led you till now, and he is going to lead you even in future. కాబట్టి ఆ దేవుడు మిమ్మల్ని ఇంకా రానున్న దినాలలో గొప్పగా వాడుకోవడానికి దేవుడు మిమ్మల్ని గొప్ప శక్తితో ఆయన మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. Thank you so much, Pastor, for listening. So let's pray. Precious Heavenly Father, we thank and praise you, Lord, for this wonderful opportunity you have given us. Lord, we remember, even though we are clay pots, but we have great treasure within us. We have great light within us. Lord, we should not look into others. We should not be disgraced by looking into our problems, but we always should recognize and realize what we have and who we are in you, Lord. Help us, Lord, to remember how you led us till now. You have led us till now through many difficulties. You never abandoned us. You never left us alone, but you are always with us. Thank you, Lord, for speaking to us. Thank you, Lord, for your great words. Bless each one of them, Lord. In Jesus' name I pray. Amen. Pastors, thank you so much for joining today, and we are going to have intercessory prayer, and we have pastors intercessory prayer. We have pastors to pray for different requests. Pastors, please pray for the world as the world is facing pandemic problems and coronavirus problems in the world. Pray that God may have mercy on them and release his power. So first point, what you have to pray, ప్రతి ఒక్కళ్ళు కూడా కుండల్లాగా, మట్టి కుండల్లాగా మనుషులు కనపడవచ్చు, ఈ లోకానికి కనపడవచ్చు, కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని ప్రతి ఒక్కరు కూడా చూసులాగున మరి అటువంటి జీవితం ప్రతి పాస్టర్ గారు, ప్రతి సంఘస్థులు, ప్రతి విశ్వాసి కలిగి ఉండాలని వరల్డ్ వైడ్ ఉన్న విశ్వాసులందరి కోసం ప్రార్థించండి. సో ఈ సమయంలో మన మధ్యలో ప్రార్థన చేయటం కోసం సో పాస్టర్ యాకోబు గారు, ప్లీజ్ ప్రే. యాకోబు గారు, పాస్టర్ యాకోబు గారు ప్లీజ్ ప్రే ప్రార్థన చేయండి. పాస్టర్ డానియల్ గారు, డానియల్ బెల్లంకొండ గారు, పాస్టర్ రాజన్న గారు, పాస్టర్ యాకోబ్ గారు, దయచేసి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి. సో ఈ లోకానికి మనం అందరం కూడా క్రైస్తవంలో మట్టి కొండల్లా కనపడినప్పటికీ కూడా మనలో దేవుని శక్తి దాగుంది అని అందరికీ కనపడలాగున, అటువంటి శక్తి చూపించలాగున ప్రతి క్రైస్తవుడు ఉండాలని, అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని అందరి కోసం కూడా ప్రార్థించండి. పాస్టర్ గారు ఉన్నారా? Praise Lord, Pastor. I am Daniel Belankonda. Okay, go ahead and pray. కళ్ళు మూసుకుని అందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దేవానికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకంటే ఇంత శక్తివంతమైన వాక్యమును మనందరికీ అనుగ్రహించారు. అందరూ బట్టి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి ఇంత గొప్పగా వాడుకుంటున్న ఆ దేవునికి ముందుగా ఈ మమ్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ని, పవర్ ప్యాక్డ్ పాస్టర్ ఫెలోషిప్ ని ఇంత దేవునామానికి మహిమకరంగా ఘనంగా వాడుకుంటున్న ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఎందుకు అనంటే ఈ దేశాలలో ఇంతమందిని ఏకతాటిగా తీసుకొచ్చి ఈ మమ్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ లో మరి ఫౌండింగ్ కమిటీ గాని, ఆర్గనైజింగ్ కమిటీ గాని, ఎగ్జిక్యూటివ్ కమిటీ గాని మరి వారికి సహకరిస్తున్న ఎంతో మంది పాస్టర్స్ ని, మరి అలాగే మరి సొలొమన్ గారు మరి ఫౌండింగ్ మెంబర్ గా ఉన్నారు. మరి ఆయన అయితే ఎంతో మందిని ఏదో ఒక విధంగా బలపరుస్తూ ఉన్నారు వాక్యం ద్వారా. మరి ఎన్ని రోజుల నుంచి వాక్యం వింటూ ఉన్నాం, శక్తివంతమైన వాక్యం వింటూ ఉన్నాం. ఆ శక్తివంతమైన వాక్యం ద్వారా మనందరం కూడా ఎంతో బలపడుతున్నాం అని నేనైతే నమ్ముచున్నాను. ఎందుకంటే ఈ రోజు చెప్పబడిన వాక్యము అపోస్తులుడైన పౌలు ఏ విధముగా తను మంచిలాగా ఉన్నాడు, కానీ దేవుని శక్తిని
ఆయన పొందుకున్నాడు. దేవుని శక్తిని ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రకటించడానికి ఎదురుగా ఉన్న జనాలు ఆయనలోని దేవుని శక్తిని ఎలా అయితే చూస్తున్నారో మనలోని దేవుని శక్తిని కూడా అలాగే మన ఎదుట ఉన్నవారు చూడాలని చెప్పనని మనం ఆ రీతిగా ప్రయత్నించాలని చెప్పని ప్రార్థన చేసుకుందాం. అలాగే మరి ఇప్పుడు ఈ విజ్ఞాపన ప్రార్థన ఎందు నిమిత్తమైనదో దాని నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవించండి. ఎందుకంటే ఈ కరోనా పరిస్థితులు ఈ 2 సంవత్సరాల నుంచి ఎంతో విధంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ భారతదేశం మొత్తం కూడా 20,000 మంది దాదాపు సేవకులు మరణించి ఉన్నారని చెప్పనని ఒక చోట న్యూస్ లో చూడటం జరిగింది, ఒక పోస్ట్ లో చూడటం జరిగింది. మరి దేవాది దేవుడు కలగజేసుకొని ఆ 20,000 మందికి బదులుగా 7 ఇంకా అనేక మందిని ఆయన ఎన్నుకొని మరి నూతన ఆత్మ అభిషేకము ఆయన చేసి ఇగో ఒకరికి 10 మందిగా అట్లా కోట్ల మంది దేవుని ఆత్మలు పట్టబడలాగున దేవుని నూతన అభిషేకం ద్వారా వారందరూ కూడా విరివిగా పరలోకమైన విందు భోజనం జరిగే విధంగా ఇక్కడ ఇహలోకంలోని ఆత్మను రక్షించడానికి దేవుడు కృప చూపించాలని ఆయన ఆత్మ అభిషేకము ప్రతి ఒక్క సేవకుని మీద కూడా ఈయన కుమ్మరించి అటు రీతిగా దేవుని యొక్క సేవను మనం జరిగించే విధంగా సహాయం దయచేయాలని ప్రార్థన చేద్దాం. దేవా సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభా. ఇగోనైనా తండ్రి ఈ పాండమిక్ టైంలో ప్రభు తండ్రి ఎంతో మంది కృషించిపోయి ఉన్నారు ప్రభా. ఇగోనైనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అని నాయన ప్రభా, అలాగే తర్వాత ఇప్పుడు థర్డ్ వేవ్ అని చెప్పనని మళ్ళీ భయపెడుతూ ఉంది. అలాగే తండ్రి ఈ కరోనా, ఈ COVID-19 అనే ఈ వైరస్ ఏదైతే ఉందో ప్రభా, దాని రూపును చుకుంటూ మరి కొత్తగా డెల్టా వేరియంట్ అని చెప్పని ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎంతో విస్తృతంగా పయనిస్తుందని చెప్పని తెలుస్తుంది ప్రభా. ఇక ఈ డెల్టా వేరియంటే కానీ ఈ థర్డ్ వేవ్ సంబంధించిన తండ్రి ఏ విధమైనది కూడా ప్రభా నేను మా దేశంలో కానీ మా ప్రపంచంలోని ప్రతి దేశాన్ని ప్రభు తండ్రి తాకనివ్వకుండా మీ బలమైన కంచె కాపుదల విడుదల చేయమని అడుగుతున్నాను ప్రభా. నేను తండ్రి ఇదిగోనైనా ఆరాధనలో ఆగిపోయిన సంఘాలను ప్రభు తండ్రి ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇక ప్రతి ఒక్క కుటుంబము కూడా ప్రభు తండ్రి ఇక ఆదిమ సంఘంలో ప్రభు తండ్రి ప్రతి కుటుంబం కూడా ప్రభు తండ్రి అని ఆరాధించే వారిగా ఉన్నారు కదా ప్రభా. అటు రీతిగానే ఇక ప్రతి ఒక్క గృహము కూడా ప్రభు తండ్రి నీ ఆరాధన స్థలములుగా మార్చమని అడుగుతూ ఉన్నాం ప్రభా. కృప చూపించండి, నడిపించండి ప్రభా తండ్రి. సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా ఇచ్చిన ఈ అవకాశాన్ని కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభా. నేను తండ్రి శక్తివంతమైన వాక్యం వినిపించిన నాయన తండ్రి పాస్టర్ సొలొమోన్ గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా. ట్రాన్స్లేట్ చేసిన ప్రభా బ్రదర్ వెంకట గారిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రభా తండ్రి పాస్టర్ రవికిరణ్ గారిని, అలాగే నాయన తండ్రి మమ్మీని ఇంటర్నేషనల్ ప్రభా ఇంకా దేశాల్లో ప్రభుత్వం విరివిగా విస్తృతంగా వాడుకొని అనేక దైవ సేవకులకు దీవెనకరంగా మార్చమని ప్రతి విధమైన ఆటంకాలు యేసుక్రీస్తు నామములో కొట్టివేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మరొకసారి మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నెక్స్ట్ ప్రార్థన చేయండి సార్. ఆమేన్. ఆమేన్. చేయండి సార్ డానియల్ గారు. ఆమేన్. కెమెరా ఆన్ చేసుకోండి. పాస్టర్ డానియల్ గారు కెమెరా ఆన్ చేసుకోండి. అన్ని నేను డానియల్ చేశానండి. చేశారా? ఓకే. నెక్స్ట్ యాకోబ్ గారు ఉన్నారు. పాస్టర్ యాకోబ్ గారు. ప్రభాకర్ గారు చేస్తారు. ప్రభాకర్ గారు చేయండి ప్రార్థన. ప్రేమగల తండ్రి, హలో, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, సర్వాధికారి, కృపగల యేసయ్య, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ దినము ప్రత్యేకించిన ఆయన మీ యొక్క సన్నిధిలో ఈ రీతిగా ప్రభా మేమందరం కలుసుకొని ఈ మినిస్ట్రీ ద్వారా ప్రభా అనేక మంది ప్రజల విమోచన కొరకు నాయనా, దేశము తలకిందులెత్తు నుండి భయంకరమైన దినములలో ప్రభా ప్రజలు నశించిపోతున్నటువంటి భయంకరమైన దుర్దినములలో నాయనా నీ నామము ప్రకటించబడటానికి, నీ నామములో నీ ప్రజలు క్షేమాన్ని పొందటానికి అయ్యా నీవు అత్యంత కృప చూపించి ఈ మినిస్ట్రీ ద్వారా ప్రశస్త సహోదరుడు నాయన సొలొమోన్ రాజు గారి ద్వారా ఈ పరిచర్య ఈ రీతిగా మీరు కొనసాగిస్తున్నందుకై స్తోత్రాలు నాయన. నమ్మదగిన దేవుడవు నీవేనయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఎందుకంటే ప్రభువా అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయని అయా మీ భక్తుల ద్వారా మీరు ముందుగా తెలియజేశారు నాయన.
ఈ భయంకరమైనటువంటి అపాయకరమైన కాలములలో ప్రభువా నీ నామము కొరకు నాయన ఆయుత్తపడుతున్న నీ ప్రజల పట్ల మీరు ఘనమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా నీవే దయగలిగిన దేవుడవు, నీవే జాలి కలిగిన దేవుడవు, నీవే ప్రేమ స్వరూపుడమైన దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. నీ నామములో ప్రార్థిస్తుండగా నాయనా గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా. అనేక మంది సేవకుల సమూహముగా ప్రభువా ఈ మినిస్ట్రీ ద్వారా కలుసుకుంటున్నాయన. ఇదిగో నీ స్వర్తమానములో కొనసాగుతూ ఉండగా నాయన బలమైన నీ ఆత్మాభిషేకమును కుమరించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ భయంకరమైనటువంటి పరిస్థితులన్నిటిని ప్రభువా నీవే విడుదల కలుగు చేసే దేవుడు ప్రభువా, నీకు వందనాలు నాయన. ఎంతో మంది దైవజనులు ప్రభువా ఇదిగో ఈ భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఈ లోకాన్ని విడిచిపెట్టారు నాయన. సంఘాలు విచ్ఛిన్నమైపోతా ఉన్నాయి ప్రభు. ప్రజలు తండ్రి భయంకరమైన పరిస్థితుల్లో నెట్టివేయబడుతున్నారు ప్రభు. అయినను నీవు కనికరం కలిగిన దేవుడవుగా ప్రభువా నీ ప్రజల పక్షముగా అయ్యా నీవు తండ్రి కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి 2000 సంవత్సరముల క్రితం శరీరధారిగా ఈ భూమి మీద దినములలో ప్రభువా అనేకులకు మీరు క్షేమాన్ని కలుగు చేశారు ప్రభువా. గుడ్డివారు నాయన దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేసినప్పుడు నాయన అయ్యా నీ యొక్క కృపను బట్టి నాయన ఆయనకి విడుదల కలిగి చేసిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు నాయన. ఈ దినముల్లో కూడా మీ సేవకుల ప్రార్థనలు ఆలకించి అయ్యా ఈ భూమి మీదకి వస్తున్న ఉపద్రవాలను ఉగ్రతను తప్పించమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ కృపలో ప్రభువా ఈ పరిచర్యను దీవెనకరంగా మార్చండి తండ్రి. ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా దేశాలలో జరుగుతున్నటువంటి పరిచర్య నాయన అయ్యా ఇంకా మహిమకరంగా జరిగించాలి తండ్రి. అభిషక్తులను ప్రభువా నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ కడవరి కాలములో తండ్రి వాక్యపు ప్రత్యక్షతను ఆయన నీ ప్రజలు అనుభవించాలి నాయన. ఇదిగో దావీదు అంటా ఉన్నాడు నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, బాధలలో నాకు నెమ్మదిని కలుగు చేస్తుందని. నిజమే ప్రభువా ఈ వాక్యమనయ్యా ఈ లోకములో మాకు జీవము, ఈ వాక్యమనయ్యా ఈ లోకములో మాకు ప్రత్యక్షత ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. అట్టి నీ వాక్యము కింద ప్రభువా నీ ప్రజలను క్షేమంలో నీకు నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో ఈ మినిస్ట్రీ ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఎంతో మంది దైవజనులు ఏకీభవించున్నారో వారందరి మీద మీ పరిశుద్ధాత్మ కుమ్మరించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను ఆయన. ఈ మినిస్ట్రీ నడిపిస్తున్నటువంటి దైవజనుడు సాల్మన్ రాజు గారు ఇంకా ఆత్మాభిషేకంతో మీ పరిచర్యను ముందుకు కొనసాగించుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ పరిచర్యకు సహకారులు ఉన్నటువంటి అయా ఇతర దేశంలో ఉన్నటువంటి దైవజనులందరి మీద కూడా ప్రభువా మీ ఆత్మను కుమ్మరించి అయ్యా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు మీ ప్రశస్త నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నెక్స్ట్ రాజన్న గారు ప్రార్థన చేసుకున్నాం. కృపా సంచి సంపూర్ణుడు మా పరలోక ప్రియ తండ్రి, మీ పాదముల కొందకములు స్తోత్రములు నాయన. ఈ దినమున ప్రభా నాయన ఏర్పాటు చేసినటువంటి జూమ్ మీటింగ్ బట్టి స్తుతులు స్తోత్ర బాహ్యములు చెల్లించుకునిస్తున్నాం. ఇప్పుడు బట్టి నాయన క్రమముగా నాయన స్తుతులు స్తోత్ర మహిమలు చెల్లించుకుంటున్నాం. ఆయన ఇదిగో తండ్రి అనేక అద్భుతములు ఈ జూమ్ మీటింగ్ ద్వారా అనేక మంది జీవితాలలో మార్పులు చేర్పులు చేయుటకు అయా కృప చూపిస్తున్నాం. మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, ప్రపంచం వ్యాప్తంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని, వారి పరిచర్యలను ప్రభావ మీరు దీవించండి, ఆశీర్వదించండి, నడిపించండి. అదే విధంగా ఇక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి నడిపిస్తూ ఉన్నటువంటి ఎంతో భారంతో కూడినటువంటి ప్రయాసపడుతూ ఉన్నటువంటి ఈ కుమారుడైనటువంటి అయ్య గారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచులాగా కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా శక్తి కలిగినటువంటి సేవకులందరినీ కూడా వారి కుటుంబాలని, వారి పరిచర్యల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది ప్రభువా ఈ కరోనా వైరస్ తో ప్రభావ, ఈ కరోనా మహమ్మారితో అనేక మంది మరణించి ఉన్నారు. వారి కుటుంబాలకి ఆదరణ కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదే విధంగా అనేక మంది ప్రభావ ఈ యొక్క వైరస్ బారిన పడి హాస్పిటల్లో ప్రభావ అయ్యా చికిత్స పొందుతూ ఉన్నారు ప్రభావ. మరణకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా ఈ హస్తంతో తాకండి ప్రభా, ఈ గాయపడి హస్తంతో ముట్టండి ప్రభా, వారికి స్వస్థత దయచేయండి మీ చిత్తమైతే. అదే విధంగా ప్రభా ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్నటువంటి కరోనాని ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నావు నాయన. ఇదిగో తండ్రి నీవు ఏ విధంగా నడిపించాలనుకుంటున్నావో ప్రభా నీ చిత్తమే జరుగును కాక, ఈ చిత్త ప్రకారం జరిగించండి ప్రభా. ప్రతి విషయంలో ఆయన నీ కృప చూపించండి. ఈ యొక్క జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా
బలపరచండి నాయన, సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి సేవకుని కూడా మరి పరిచర్యని కూడా ఇంకా నాయన బలపరచండి, కుడి ఎడమలకు ప్రభువా విస్తరింప చేయండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇదిగో తండ్రి, ఈ వాక్యం చెప్పబడినట్లు అయ్యా పౌరుని ప్రజలు గుర్తించలేదు, కానీ నాయన నీవు గుర్తించావు. అదే విధంగా మా పరిచర్యల్ని, మమ్మల్ని, మా బ్రతుకుల్ని నీవు గమనించే దేవుడిగా ఉంటూ ఉన్నావు తండ్రి. మా ఆధారము నీవై ఉన్నావు, నీకు వందనాలు, స్తోత్రాలు. అయినా ఈ పరిచర్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేశాల నుంచి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని, వారి పరిచర్యని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని మీ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుంటూ ప్రభా ఇదిగో తండ్రి, ఇదిగో రాబోయే నాయన వచ్చే వారంలో కూడా ప్రభా అద్భుతంగా నీవు నడిపించండి. రాబో కాలం అంతా కూడా ప్రభా ఇంకా అనేక మంది యొక్క జూమ్ మీటింగ్ లో పాల్గొని ఆశీర్వాదకరంగా వారి బ్రతుకుల్ని మార్చుకొని, వారి సేవలను మార్చుకొని జీవించుటకు కృప చూపించ అనేక మంది ప్రజలకు మార్చుటకు కృప చూపించి నడిపించమని మీ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుంటూ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభా మీకు స్తుతులు, స్తోత్రం, మహిమలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములు ప్రతిమాల వేడుకొని పొందుకొని నామ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. ఫైనల్ గా ముగింపు ప్రేయర్, ఫైనల్ ద క్లోజింగ్ ప్రేయర్ 4వ పాస్టర్ గారు చేయండి. యాకోబు గారు ఉన్నారా? పాస్టర్ యాకోబు. ఓకే, మన మధ్యలో ఉన్న పాస్టర్ రెవరెండ్ డాక్టర్ రంగారావు గారు, నక్కా రంగారావు గారు ముగింపు ప్రార్థన చేస్తారు. పాస్టర్ రంగారావు గారు విల్ ప్రే ద క్లోజింగ్ ప్రేయర్ ఆఫ్ టుడే మీటింగ్. Prayer and closing prayer and blessings. Unmute yourself, please. Unmute yourself. Unmute yourself, please. Praise the Lord. Hallelujah. Hallelujah. నీకు స్తోత్రం కలుగును గాక. వినపడుతుందా? Yes. హలో. Yes. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, జీవాధిపతి స్తోత్రం. వాచరికరుడు, ఆలోచనకర్త, నిశ్చయ తండ్రి, బలమైన దేవుడు, రాజుల రాజా, రానాయన వాడు మీకే స్తోత్రం. అయ్యా నాయన, ఈ మమ్మినిష్ ద్వారా అయ్యా మీరు చేస్తున్న అద్భుతమైన కార్యాలను బట్టి స్తోత్రం. అద్భుతమైన ఆశ్చర్యమైన ఈ కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. భారతదేశంలోను, ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇంకా బహుగా విస్తరింప చేయండి. పాల్గొంటున్న ప్రతి సేవకుడిని మీ శక్తితోనూ అభిషేకంతో అయ్యా మీరు నింపండి నాయన. ఏమైతే ప్రభావం మేము ఉద్దేశంతో ప్రారంభించున్నామో మా ప్రార్థనా మొదలు విని మీరు జాయిన్ చేస్తున్న అనేకులను బట్టి మీకు స్తోత్రం. అయ్యా 500 కంటే కూడా ఎక్కువ 1000 మంది కావాలి మేము ప్రార్థన చేస్తున్నాం, కోరుకుంటున్నాం. మా ప్రార్థన మనవిని ఈ 500 సంఖ్యను 1000 మందిగా మార్చి మీ దేవంతో నింపండి. దయామడి స్తోత్రం, కృపా సంపూర్ణమి స్తోత్రం. ఎవరైతే పాల్గొన్నారో ప్రతి ఒక్కరిని మీ అభిషేకంతో నింపండి, మీకే స్తోత్రం. మీ దాసుని ప్రభావ, పాశాల్మాన్ ప్రభావం అయ్యా మీ కొలతలేని అగ్ని అభిషేకంతో నింపండి. అయ్యా ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని బట్టి మీకే స్తోత్రం. తద్వారా ఉన్న వారందరినీ అయ్యా మీరు నాయన మీకే స్తోత్రం. మంచి పాత్రల్లో నాయన మీ మహిమను చూపునట్లు ప్రతి ఒక్కరిని ప్రభావ నాయన అనేక చోట్ల బహుగా వాడుకొని మీ సాక్షులుగా వాడుకోనండి. ఎవరైతే పాల్గొంటున్నారో ఒక ట్రేడ్ మార్క్ లాగా వారు చేసే పరిచర్యలో ప్రభావ ఈ నాయన మమ్మినిషి ద్వారా పాస్టర్ గారు అయ్యను వీరు అన్నట్లుగా మీ శక్తులు వారి ద్వారా నాయన బయలుపరచుకోమని జ్ఞాపం చేసుకుంటున్నాం. ప్రభావ మీకు స్తోత్రం. ఎవరైతే సహాయపడుతున్నారో, సహకరిస్తున్నారో ఈ మినిస్ట్రీలో వారిని దీవించండి. అలాగే నాయన డిజిటల్ వర్క్ లో నాయన అయా పనిచేస్తున్న ప్రభావ జోయాలను దీవించండి, అలాగే శ్యామను దీవించండి. అలాగే తండ్రి నాయన స్తోత్రం వేసి ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రం. అన్ని బట్టి కూడా మీకు వందనాలు తెలుసుకుంటున్నాం. మరొకసారి మీ దేని దాసుని ఈ రోజు వాడుకున్న దాన్ని బట్టి మీకు వందనాలు తెలుసుకుంటూ ప్రార్థన చేసిన వారిని దీవించండి, పాల్గొన్న వారిని నింపాలుగా దీవించమని మహిమ, ఘనత, ప్రభావాలు ఇట్టి కార్యాలు ప్రభావ మా అందరి పట్ల చేస్తూ మీరే పొందమని నజరేయుడు మా ప్రియుడు పర్లకు పురుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తుల నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Amen. So thank you so much. May God bless you and keep you safe and secure till we meet next week. అందరికీ వందనాలు. వచ్చే వారం మరలా ఇదే సమయాన్ని కలుసుకుందాం. Thank you so much for listening today.